నేను ఈ బసవాయపల్లిలో ఉన్న దేవరకద్ర మండలం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. మహిళా సంఘాల వాళ్ళంతా నాతోనే ఉన్నారు. అది ఉంది కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ టోకెన్స్ ఏమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట, చెప్పలేదంటున్నారు. మాట్లాడండి. నేను మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఉదయం ఏవోతో కూడా మాట్లాడినా, అందరు ఏవోలతో మాట్లాడి ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా చెప్పిన. నేను ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఇట్లా టోకెన్స్ ఇస్తలేరని కంప్లైంట్స్ వస్తే ఎట్లా ఎంతమందికి ఫోన్ చేయాలి నేను? ఇట్లా దిస్ నాట్ ఫెయిర్. ఎందుకంటే ఇప్పుడు మనం కంటిన్యూగా నాకు కంప్లైంట్స్ వస్తుంటే ఏం బాగుంటుంది? ఒక పని చేయండి సార్, కైండ్లీ ఇమ్మీడియట్లీ ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అందరితో ఏ వాళ్ళతో లేకపోతే ఏ వాళ్ళతో మాట్లాడి ఆ టోకెన్ దీన్ని ఆన్లైన్ తీసేసినాక ఇబ్బంది ఏముంది? ఇంకా లేదు సార్, నిన్న మనకు ఈవినింగ్ రాగానే అందరికి కమ్యూనికేట్ చేసాం, గ్రూప్ కూడా పెట్టాం సార్. టోకెన్స్ ఇవ్వండి, దాని తర్వాత వాళ్ళు పేమెంట్ చేసేసుకుని ట్యాగింగ్ చేసేస్తారని చెప్పి పంపించేసి. నేను బసవాయపల్లి విలేజ్ లో ఉన్నా ఇప్పుడు. నా తన వాళ్ళంతా మహిళా సంఘాల వాళ్ళు నా దగ్గరే ఉన్నారు ఇక్కడ. సో మీరు ఇమీడియట్ ఏఈఓ చెప్పేసి టోకెన్స్ ఇవ్వమని చెప్పండి ఇప్పుడే. ఇప్పుడే మాట్లాడతాం సార్, ఇప్పుడే మాట్లాడతాం. ప్లీజ్. ఇప్పుడు దాకా లక్ష్మీపల్లి దాకా వచ్చి ఇటు పొనకల్లో ఉన్నాం సార్. బెటర్. ఇది బసవాయపల్లి ఇష్యూ.